Good morning. Verse of the day, Isaiah chapter 58 and verse 11. The Lord will guide you always. He will satisfy your need in a sun-scorched land, and He will strengthen your frame. You will be like a well-watered garden, like a spring whose water never fails. Amen. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుంది అంటే, దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు అంట. మీ ప్రతి ఒక్క నీడ్స్ని సాటిస్ఫై చేసేవాడు మన దేవుడై ఉన్నాడంట. మీ ఎముకలను బలపరుస్తాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఏ రీతిగా ఉంటారు అంటే, యూ విల్ బీ లైక్ అ వెల్ వాటర్డ్ గార్డెన్ అంట, హూ స్ప్రింగ్స్ విల్ నెవర్ ఫెయిల్. మనం ఎప్పుడన్నా గార్డెన్స్ త్రూ వెళ్తుంటే చూస్తాం కదండి, వాళ్ళు ఎప్పుడు వాటర్ చేసి ఆ గార్డెన్ ఏ రీతిగా ఉంటుంది, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అవి ఎందుకు ఎప్పుడు పచ్చగానే ఉంటాయంటే, వాటికి టైం టు టైం వాటర్ ఇస్తారు కనుక. అదే రీతిగా దేవుడు ఏమంటున్నాడంటే, మనకు ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, మీరు ఏ రీతిగా ఏ త్రోవలో వెళ్ళాలో దేవుడే మిమ్మల్ని గైడ్ చేస్తాడంట. మీకు ప్రతి ఒక్క నీడ్ని ఆయన టేక్ కేర్ చేస్తాడంట. ఆమేన్. అండ్ హీ సేయింగ్ దట్ యూ విల్ బీ లైక్ దట్ వెల్ వాటర్డ్ గార్డెన్. అంటే ఎప్పుడు సమృద్ధి, ఎప్పుడు గ్రీన్గా ఉండే గార్డెన్ లాగా దేవుడు మిమ్మల్ని చేయాలి అనుకుంటున్నాను అని మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. సో మేబీ రైట్ నౌ యువర్ గార్డెన్ మే నాట్ లుక్ లైక్ దట్, ఆర్ మేబీ రైట్ నౌ ఇట్ మే లుక్ లైక్ గాడ్ ఇస్ నాట్ విత్ యూ. కానీ మీరు ఎప్పుడైతే ఆయన ప్రామిసెస్ పైన మీ నమ్మకాన్ని ఉంచుతారో, ఆయన ప్రతి ఒక్క వాగ్దానాలు మీ జీవితంలో ముద్దలవ్వడం స్టార్ట్ అవుతాయి అని నమ్ముతున్నాను. మీరు ఆయన పైన మీ నమ్మకాన్ని పెట్టుకున్నట్లయితే, ఆయన తప్పకుండా మీ నమ్మకాన్ని, మీ యొక్క ప్రార్థనలను దేవుడు తప్పకుండా నెరవేర్చేవాడు మన దేవుడై ఉన్నాడు అని నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ.